ఈ 11 నెలల్లోనే ప్రజలని, కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కూడా వారి దృష్టిని పక్కకు మరల్చి అనేకమైనటువంటి కుంభకోణాలు, స్కామ్స్ ఈ 11 నెలల్లో జరగడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. అందరూ కూడా అనుకుంటా ఉన్నారు, ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పెడుతున్నటువంటి కేసులన్నీ కూడా వాళ్ళు ఏదైతే పథకాలు చెప్పి మోసం చేశారో ఆ పథకాలని ప్రజల తరపున అడుగుతాము అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల మీద కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వారందరినీ కూడా నిర్బంధిస్తూ ఉంది అని ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడతా ఉన్నారు. అయితే తీరా ఈరోజు కనుక మనం గమనిస్తే ఈ స్కాములు, విపరీతమైనటువంటి కుంభకోణాలు ఇటీవల కాలంలో జరుగుతూ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సెకీతో ఒప్పందం చేసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం అదేదో 1,00,000 కోట్ల కుంభకోణం అని ₹2.49 యూనిట్ని కొంటారా, అంత అవసరమా, దీంట్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఏ విధంగా మాట్లాడినారో మీకు అందరికీ కూడా గమనించి ఉంటారు. అదే ఈ రోజుకి ₹4.60 లెక్కన 4 రోజుల క్రితం మే 2వ తారీఖున ఒక ఒప్పందం చేసుకున్నారు. ఎవరు? ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఈ యాక్సెస్ రెన్యూవబుల్ ఎనర్జీ అనే వాళ్ళతో ₹4.60 లెక్కన యూనిట్ని కొనుక్కుంటామని 25 ఇయర్స్కి వీళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం కూడా జరిగింది. ఆ అగ్రిమెంట్కి సంబంధించిన కాపీని కూడా మీకు చూపిస్తా ఉన్నాను. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా చెప్పినటువంటి హామీని ఒక్కటి కూడా నెరవేర్చకుండా పవర్ ఛార్జెస్ని విపరీతంగా పెంచింది. మీ అందరికీ తెలుసు, మనం కూడా ఉద్యమం చేసాం. 15,000 కోట్ల రూపాయలని సర్ఛార్జెస్గా విధించింది. దానివల్ల ఈరోజు ఏమవుతుంది మీరందరూ కూడా గమనించండి, ప్రతి ఇంట్లో కూడా ఈరోజు పవర్ బిల్స్ పెరిగినాయి. సో ఇప్పుడు ఈ ₹4.60 చేసి 11,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటే దీంట్లో ఎన్ని చేతులు మారుంటాయి, ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారుంటాయి అన్నది మీరందరూ కూడా అర్థం చేసుకోదగిందే. సాక్షాత్తు మంత్రి ఈరోజు ఆయన ఏం చెప్పారు, ఒక్కొక్క టిప్పర్కి ₹1,00,000 లెక్క నేను బహుమానం ఇస్తానని చెప్పినాడు. ఆ రోజు 3 టిప్పర్లు పట్టుకున్నారు. మరి ఆయనకి ఇయ్యాలిగా, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ₹3,00,000 ఇవ్వాలిగా, ఇచ్చినారా? మీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రతి దాంట్లో కూడా ఒకరనిలా పాడనిలా ప్రతి ఒక్కరు చిక్కని కాడికి చిక్కినట్టు దోచుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. పేదల గురించి మాట్లాడితే కేసులు పెడతారు, అడ్డం పోతే కేసులు పెడతారు. ఇది మీరు చేస్తూ ఉన్నటువంటిది. ఈ మైనింగ్ మాఫియా కూడా ఒక సిండికేట్ లాగా ఫామ్ అయింది రాష్ట్రం అంతా కూడా. ఇంక ఎవరో చేయడానికి వీళ్ళు మాత్రమే చేయాలా, వీళ్ళు మాత్రమే కొంటారు, మీరందరూ కూడా బలవంతంగానైనా వీళ్ళకి అమ్మాల్సిందే. ఈ మైనింగ్ మాఫియా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సాక్షాత్ మినిస్టర్ సీఎం దగ్గర నుంచే, గారి ఆఫీస్ నుంచే స్టార్ట్ అయింది. అక్కడి నుంచే వీరందరినీ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్పరెంట్గా నాయకులను పక్కన పెట్టి ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే మీరు ఈరోజు బీసీ కార్పొరేషన్ లోన్స్ ఇస్తే ఎక్కడిచ్చినారు, ఎవరికి ఇచ్చినారు, ఎంత ట్రాన్స్పరెంట్గా ఇచ్చినారు చెప్పగలరా? ఒక్కడైనా కూడా టీడీపీ దగ్గర, మీ దగ్గర పనిచేసే వాళ్ళకి ఇచ్చినారే కానీ వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా మీరు చూపించగలరా? అలానే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ వచ్చిండే, మైనార్టీ కార్పొరేషన్ లోన్స్ వచ్చిండే. వీటన్నింటిలో కూడా మీరు చేసేదేంటి? ఒక ట్రాన్స్పరెన్సీ లేదు. మీకు ఇష్ట ప్రకారం మీరు మీ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తల నాయకులకు ఇచ్చుకుంటా ప్రతి దాంట్లో కూడా స్కామ్ 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 స్కామ్.